వైపుల నుంచి ప్రైవేట్ కంపెనీలు దూరి మన పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ఖతం చేసే ప్రయత్నం చేసిన డిస్కామ్లు కావచ్చు, జనరేటింగ్ కంపెనీ కావచ్చు, కేసీఆర్ గారు ఎన్నడూ అలౌ చేయలేదు. చేయకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం వచ్చింది. అప్పుడు మేము వైజాగ్ ఎందుకు స్టడీ చేసినామంటే, బయ్యారం పెడతలేడు కేంద్ర ప్రభుత్వం అంటే అసలు బయ్యారం ఎందుకు పెట్టాడు వీడు అని అర్థం చేసుకోవడానికి స్టీల్ ప్లాంట్ల గురించి స్టడీ చేస్తూ ఉన్నాం. అప్పుడు మాకు అర్థమైంది ఏంది, బయ్యారం నుంచి 180 కిలోమీటర్ల దూరంలో బయ్యారంలో ఉక్కు నిక్షేపాలు ఉన్నాయి. ఆడికెళ్ళి 180 మీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్లో బైలదిల్లా అనే ఒక అద్భుతమైన నిక్షేపం ఉంది, ఇనుము. అసలు మన దగ్గర క్వాలిటీ మంచిది కాదు అని వీళ్ళు అంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఆడికెళ్ళి 180 కిలోమీటర్ల అవతల బంగారం అసలు ఇనుము ఉంది. మరి దాన్ని పెట్టండి అంటే ఏం చేసిందో తెలుసా, మనం అడగంగానే వీళ్ళు అడిగితే డిమాండ్ చేస్తే మళ్ళీ రేటట్టు వేటట్టు ఉందని చెప్పి అది ఛత్తీస్గఢ్లోకి వస్తుంది. మనం ఏం ప్రతిపాదించినామంటే, మీరు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టారు, వైజాగ్లో ఇనుము లేదు, కానీ ఆనాడు పోరాటాలు జరిగినాయి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అరే మరి ఏ ఇనుము లేని కాడనేమో 600-700 కిలోమీటర్ల అవతలకి వెళ్ళేమో ఇనుము తెచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టినరు. మాకు 180 కిలోమీటర్ల అవతలనే ఉన్నది ఇనుము, బ్రహ్మాండమైన ఇనుము ఉంది. ఇక్కడ లో గ్రేడ్ ఐరన్ ఓర్ ఉన్నా అక్కడ బెస్ట్ ఐరన్ ఓర్ ఉంది. మాకు పెట్టండి, అవసరమైతే ఆ 180 కిలోమీటర్లు స్లరీ పైప్ లైన్ మేము వేస్తాము, లేదా మీరు రైల్వే లైన్ ఏమంటే కూడా వేస్తాము, మా ఖర్చుతోనే ఇస్తాం, రాష్ట్ర ఖర్చుతోని. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా రెడీగా ఉంది, లింకేజ్ ఇవ్వండి, పెట్టండి స్టీల్ ప్లాంట్, ఒక 20-25 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చినట్టు పెడితే బయ్యారంలో గిరిజన బిడ్డలు ఉంటారు అక్కడ, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అని బతిమలాడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇరికేనా, వీళ్ళు ఎక్కువ మళ్ళీ డిమాండ్ పెట్టి లాజికల్గా కొట్లాడతారు, కేసీఆర్ ముందే తెలివైనోడు అని చెప్పి ఆయనతో బయలుదిల్లా గనులు మొత్తం అదానికి రాసిచ్చారు. ఇలా అదాని చేతులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, మనమేమో ఇటు దిక్కు ఆలోచిస్తున్నాం, సెయిలు, సింగరేణి, స్టీల్ ప్లాంటు, గిరిజనులు, 25 వేల మందికి ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీ పెరిగితే ప్రజల ఆస్తి పెరుగుతుంది, దేశ ఆస్తి పెరుగుతుంది, జాతి సంపద పెరుగుతుంది. అట్లా మనం ఆలోచిస్తే కాదు, ఎక్కడ నిక్షేపాలు ఉంటాయి, ఎక్కడ ఐరన్ ఓర్స్ ఉంటాయి, ఎక్కడ గనులు ఉంటాయి, ఎక్కడ బాగా సంపద ఉంటే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి రాసేయాలన్న ఆలోచన వాళ్ళు చేసింది. ఇది మనకు వాళ్ళకు ఫిలసాఫికల్గా ఐడియాలజికల్గా ఉన్న తేడా. నా ప్రార్థన మీతో ఏంటంటే, ఇవాళ మీరు 2-3 మంచి విషయాలు చెప్పినారు. ఒకటి, మిధానిలో, అదేవిధంగా కంచన్బాగ్లో మన గెలుపు బావుట ఎగిరేసినాం, బీడీఎల్లో బ్రహ్మాండంగా, మిధానితో పాటు బీడీఎల్లో కూడా మనం గెలిచినామని చెప్పి మీరు చెప్పినారు. చాలా చాలా సంతోషం, మీ అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, ఎందుకంటే ఎన్నికల్లో సరే గెలుస్తాము, అప్పుడప్పుడు ఓడిపోతాము, అప్పుడప్పుడు కింద పడతాం, అప్పుడప్పుడు లేస్తాం, అది పెద్ద ముచ్చట కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం లేదు రాష్ట్రంలో, ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇప్పుడు మేము అసెంబ్లీకి వెళ్ళి నేను జగదీష్ అనంత ఒకటే కారులో వచ్చినాం. మీరు నమ్మరు, నేను చెప్తే సిగ్నల్ అక్కడ ఆపి మరీ మాట్లాడిస్తున్నారు. ఆటోళ్ళు పక్కకి వెళ్ళి దిగొచ్చి బండి ఆపి సిగ్నల్ కాడ వచ్చి ఫోటో దిగి, అన్న జల్దీ రాండ్రి, జల్దీ ఎట్లా వస్తాం రాబోయ్, ఇంకా టైం ఉంది కదా అంటే, ఏమన్నా ఉపాయం చూడండి. అరే ఏం ఉపాయం చూస్తారు అంటే, ఏమన్నా ఉపాయం చూడండి అంటే ఎట్లుందంటే వాతావరణం. నేను ఆనెస్ట్గా చెప్తున్నా, జనరల్గా 3.5-4 ఏళ్ళ తర్వాత వచ్చే వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద సంవత్సరం లోపలనే వచ్చి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇక వాళ్ళు చేసే దిక్కుమాలిన పనులు అన్ని కూలగొట్టుడు, ధ్వంసం చేసుడు, అన్ని తలతోకలేని మాటలు మాట్లాడు, అన్ని నెగిటివ్ పనులు చేసుడు, ఒకటన్నా పాజిటివ్ పని అయితే లేదు చేసింది. ప్రజలకు అడ్డగోలు మాటలు ఇచ్చిండ్రు, ఒక్క మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి కోపం ప్రజలకు వస్తుంది, తప్పేం లేదు. మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఇప్పటి నుంచి కార్మికులు ఏ రూపంలో ఉన్నా సంఘటితంగా కదలాల్సిన అవసరం మన మీద ఉంది. మీరు కార్మికులు కాదు, నాకు తెలిసి ఇప్పుడే రాంబాబు చెప్పిండు కాక, అదే అందుకే అంటున్నారు, మీరంతా సేట్లు కానీ కార్మికులు కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం, కొద్దిగా హై క్లాస్ కార్మికులు అనుకుందాం. నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు మన ఆశా వర్కర్లను ఎట్లా కొట్టినో మీరు చూసిండ్రు. మీరు ఆ వీడియో చూసిన వాడు ఎవడైనా సరే, అదే మన తల్లికో, మన చెల్లెకో, మన భార్యకో అయితే ఊకుంటామా? చీర గుంజుతుంటే ఎక్కి గిచ్చుతుంటే కాలు, మగవాళ్ళు, అదే మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎంత అరాచకంగా ప్రవర్తించారండి. అట్లా మగవాళ్ళు ఇట్లా గుంజుతారండి, చేయబట్టి గుంజుకుంటా ఏసీపీ సిఐ అంటే ఎంత అహంకారము, ఎంత ఖండకావరము, ఎంత కళ్ళు నెత్తికెక్కితే అట్లా ప్రవర్తిస్తారండి. ఎందుకు జరుగుతుంది అంటే ఒకటే కారణం,